వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అముకదిన్ అండ్ జర్నీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక కార్డ్ తయారు చేసినాం. ఈ కార్డ్ అనేది స్క్రీన్ మీద వేస్తా. సో ఈ కార్డ్ ఏందనేది కార్డ్ తయారు చేసి దీనిలో మనీ పెడతాం. మనీ పెట్టి కైట్ పేస్ట్ వేసేసి అంత అతికిచ్చేసి కైట్ కి కార్డ్ అత్తే పెట్టేసి ఎగిరేసి మధ్యలో దారం తెంపేస్తాం ఉడాన్లో పెట్టేసి. ఉడాన్లో పెట్టేసాం. అది ఎవరికి దొరుకుతుందో వాళ్ళు కామెంట్ చేయండి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని పెట్టేసి రూపాయి వేయడం మర్చిపోయినా. రూపాయి ఎందుకు? 11 రూపాయలు ఇది. గణేష్ ఎంత అనుకుంటుండా? అండ్ పెళ్ళికి కట్నం పెడుతున్నాం. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. బరువు పతంగ ఎగురుతలేదు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? ఏడు పెయింట్ చేయగలడు. అరే పెయింట్ చేయకు సరేనా? వీడియో తీసుకుంటున్నాం, పెయింట్ చేయకు. ఏమిటి అంత మాట అన్నారు? వైడ్ యాంగిల్ చేస్తా. ఎగిరింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వానికి అరే బ్లాక్ పతం ఇక్కడ పెట్టు కెమెరా ఇక్కడ పెట్టు. నన్ను ఆల్రెడీ వానికి చెప్పడం జరిగింది, పెయింట్ చేయకు మేము వీడియో చూసుకుంటాం అని చెప్పి. వాడు చెయ్య అని కూడా చెప్పిండు. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు? ఫైనల్ గా ఎగిరింది, ఉడాన్లో పెట్టినాం. అది వంట దొరుకుతుందో తెలియదు. పోతున్నావు 100 feet హైట్ పోయింది. సాది మొత్తం గన్మరక్ సాది. ఇదంతా కృష్ణ సాది అంటారు. మీ దాంట్లో మీ భాషలో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయరు. మీ చిన్నతనంలో ఎంత పెట్టి వండుతాను వాళ్ళ పతంగులు? పతంగా 10 రూపాయలకి 4 వస్తుండే పతంగులు. 10 రూపాయలకి 4 వస్తున్నాయి. ఎట్లా అంటే ఈ సైజు 4 వస్తుండే. ఇప్పుడు ఎంత వస్తున్నాయి కామెంట్ చేయండి. మామూలు యూట్యూబర్ ఇప్పుడు 10 రూపాయలకి పెద్ద బ్లాగ్ తీస్తున్నాం పతంగ. కానీ చీప్గా అలా 10 రూపాయలు పెట్టినాం కదా. కామెంట్స్లలో వస్తే ఒకవేళ ఏం చేస్తావు ఏమంటావు? మారువా? ఆ 10 రూపాయల విలువ 90s కిడ్స్ అడగండి. 10 రూపాయలకి అసలు 90s కిడ్స్ అసలు 10 రూపాయలు అంటే ఎందుకంత చెప్పండి. ఎందుకంటే 10 రూపాయల్లో 10 చాక్లెట్లు వస్తాయి. 10 రూపాయల గీటి మాంజి వస్తుంది అప్పట్లో. ఇంకా 5 బాదుషాలు వస్తుండే. ఇంకా 2 రూపాయలు వస్తే ప్యాకెట్ వస్తుంది, బాదుషా ప్యాకెట్ 12 రూపీస్కి. ఏమైంది? తీపోతుంది పతంగ. ప్రజాకి అయిపోతుంది. సుడు ఏదో తేడాగా ఉంది. కొంచెం ఉడాన్లో పెట్టి కైట్ దింపేద్దాం. చిన్న ఉన్నప్పుడు ఇంత చిక్క అయితే బాగా ఇట్లా తెంపేసి ఇడ ముడి కడుతుండే. మీ దగ్గర కడతారు అట్లా? తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సంక్రాంతి టైంలో కాకుండా క్రిస్మస్ లో పతంగ ఎగిరేస్తే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? ఆ పతంగే పడిపోతుంది మొత్తం. ఇంకో పతంగి రోడ్ మీద పడవద్దు, తెంపితే బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అని ఎయిర్పోర్ట్ ఉందా? ఇదేమన్నా ఏరోప్లేన్ ఆడలేని అని. మినిమం పతంగ ఎగరాలంటే డిగ్రీ ఉంటుంది. రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. పతంగ ఎగరాలంటే బిల్డింగ్ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలా. బెటర్ ఐడియా బెటర్ చెప్తా. మీ ఇద్దరికి సీక్రెట్ చెప్తా. చెప్పండి. ఇన్నే తెంపుదా మనకి దొరుకుతాయి. ఎట్లుంది ఐడియా? వాడు తప్ప ఇంకెవ్వరు దాన్ని ఆపలేరు. వీడియో ఎక్కువైపోతుంది, తెంపేరా? ఆయన పేరు తెంపరా? ఈడ తెంపేసినా అనుకో చెట్లకు కడుతుంది. సరే పోరా, మీది కోరా. ఇంకా కొంచెం నువ్వు మీదికో దొబ్బున ఆడ ఎక్కేసి మీదికి తెంపబోతున్నాము మా పతంగ్. చూపెట్టు వదిలే వదిలేరా. అయిపోయా. దొరికి కామెంట్ చేయండి. నృత్యాన్ని ఎప్పుడే వస్తా. ఆ పతంగ్ కోసమే అవుతున్నాడు. పతంగ్ కోసమే వస్తుండు.